ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఎదుగుదల గోచరిస్తుంది. ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు స్వయాన సృష్టించుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత నిర్మాణాలు కార్యక్రమాలు అవలీలగా పూర్తి చేసేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. మానసిక సంతృప్తి అన్ని రంగాల వారికి కూడా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బలాన్ని చేకూరుస్తాయి. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు దూరమవుతాయి. గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారు కూడా చేపట్టగలుగుతారు. గృహంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సర్దుమణుగుతాయి. మానసిక చిరాకుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. గృహంలో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సందిగ్ధతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పైవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కూడా ప్రబలమవుతాయి. శత్రువులు ప్రబలమవుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో చురుకైనటువంటి తెలివైనటువంటి నిర్ణయాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. క్రీడారంగం వారికి గౌరవప్రదమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9.
నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లపై పునర్విమర్శ ప్రారంభమవుతుంది. ఉద్యోగరీత్యా కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాలు ఆనందకరంగా ఉంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమై ఖర్చులు బాగా పెరిగినప్పటికీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఉద్యోగరీత్యా కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని ప్రసాదిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. కార్యానుకూలతో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో కూడా ఆనంద వార్తలు చక్కటి అనుకూలతని పెంపొందింపచేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపార రీత్యా కూడా కొనసాగించేటువంటి కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. రుణ విముక్తి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని సాధిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ఒప్పందాలు సక్రమమైనటువంటి మార్గాల్ని నిర్దేశిస్తాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగుతుంది. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు సంతృప్తిని పెంచుతాయి.